Hey guys, welcome back to my channel Nishkala Shetty. ఈ బ్లాగ్ మీకు తమిళ చూస్తుంటే అర్థమవుతుండొచ్చు. అమ్మ వర్సెస్ నాన్న, హౌ మచ్ డు దే నో అబౌట్ మీ ఈ బ్లాగ్. సో వాళ్ళకు కూడా తెలియదు నేను ఎందుకు వాళ్ళని అక్కడ కూర్చోబెట్టినాను అని. ఏమనుకుంటున్నారు అమ్మ? మమ్మల్ని అయితే కూర్చోబెట్టింది, మాకైతే తెలియదు. ఏదో సర్ప్రైజ్ చేస్తాను. హాయ్ అండి అందరికి. సర్ప్రైజ్ అంటే ఏం లేదు, ఒక గేమ్ లాగా ఆడదాము, బ్లాగ్ రికార్డ్ చేయాలని చెప్పాను అనమాట. సో ఈ బ్లాగ్ లో నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, ఒక 10-15 క్వశ్చన్స్ అడుగుతా. ఎవరు కరెక్ట్ ఆన్సర్ చెప్తారో చూద్దాం. ఒకవేళ రాంగ్ ఆన్సర్ చెప్తే నేను జస్ట్ ఎకో ఫ్రెండ్లీగా ఉండాలని చెప్పి కుంకుమ పసుపు వాటర్లో కలిపి పెట్టుకున్నా అనమాట. వాళ్ళకి పూస్తాను తప్ప ఆన్సర్ చెప్పిన వాళ్ళకి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ నేను 3 అని కౌంట్ చేస్తా, 1, 2, 3 అని. మీ ఇద్దరు కరెక్ట్గా ఆన్సర్ బయటికి చెప్పాలి, ఓకేనా? ఓకే. అప్పుడు ఎవరు ఆన్సర్ తప్పు చెప్తే వాళ్ళకి అది వస్తుంది, పూస్తా. ఒకవేళ కరెక్ట్ చెప్తే వాళ్ళకి పూయను. కరెక్ట్ చెప్పాలి 1, 2, 3 అన్న వెంటనే. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, నేను మార్నింగ్ లేచిన వెంటనే ఫస్ట్ నేను ఏం చేస్తాను? 1, 2, 3. దేవుని మొక్కుతావు, స్వామిని, మన స్వామిని. చెప్పట్లే. దేవుడు, నేను ఫోన్ పట్టుకుంటానని చెప్తారు అనుకుంటే మీరు ఇద్దరు డిఫరెంట్ ఆన్సర్ చెప్పారు. ఫస్ట్ అయితే స్వామిని చూస్తావు కదా, కరెక్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్ అది ఒకవేళ నేను ఆ రెండు చేస్తా కాబట్టి నేను అది యాక్సెప్టబుల్ చేస్తున్నా. సో సెకండ్ క్వశ్చన్, ఒకవేళ నాకు ఒకవేళ ఏదైనా గుడ్ న్యూస్ వచ్చినా, లేకపోతే ఇట్లా జాబ్ అన్నా, లేకపోతే ఏదైనా ఎగ్జైటింగ్ న్యూస్ వస్తే ఫస్ట్ ఎవరికి కాల్ చేస్తాను? 1, 2, 3. ఎవరికి? మాకే కాదు, ఒకరికే ఫోన్ చేస్తాను. మమ్మీ, అమ్మ కొంచెం లేట్ గా చెప్పింది కాబట్టి అమ్మ డాడీ ఇద్దరికి వస్తుంది. అమ్మ నేను ఇద్దరికి కలిపి ఫోన్ చేయడానికి రాదు కదా, ఒకరికే కాల్ చేస్తా. డాడీ చెప్పింది నాకే అని. సో మామ్ తర్వాత నా సెకండ్ ఫస్ట్ నేను అసలు ఇంకా ఈజీది పెట్టినా నేను అసలు ఏం కాకుండా. మాకంటే ఇద్దరికి వస్తుంది ఇష్టలా. మాకు కాదు, డాడీ ఫస్ట్ కాల్ చేసినాక నీకు చేస్తా, అట్లా కదా. డాడీతో మాట్లాడినప్పుడు నాతో మాట్లాడుతావు కదా. ఒప్పుకోదు మా మామ, ఒప్పుకోదురా, ఒప్పుకోదు. థర్డ్ క్వశ్చన్, నాకు ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ ఏంటిది? టిఫిన్. 1, 2, 3. ఆలు పరాటా. నాకు రెండు ఇష్టమే, కానీ దాని రెండిట్లో ఒకటి చూస్ చేసుకోవాలంటే ఆలు పరోటా. సో డాడీ కూర్చున్నాను. ఎందుకు ఇష్టం అవుతున్నావు? నాకు ఇష్టమే కానీ ఆలు పరోటా ఎక్కువ ఇష్టం నాకు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, నేను చిన్నగా ఉన్నప్పుడు ఏ బొమ్మతో అన్నా లేకపోతే ఏ వస్తువుతో ఎక్కువ ఆడుకునేదాన్ని, అది ఉంటే చాలు అని అనుకునేది ఏంటిది? 1, 2, 3. స్పూన్, గ్లాస్, కప్పు, స్పూన్, గ్లాస్. నువ్వు చెప్పు. సేమ్. అది కాకుండా ఇంకొకటి చెప్తుండే కదా మీరు, డాల్స్, మైక్, స్టిక్కర్స్ అని చెప్తుండే కదా. స్టిక్కర్స్ కానీ వైట్ది బ్యాక్ ఉన్నది, అది పేపర్ ఉన్నది. పేపర్ ఉన్నది తీసి ఆ పేపర్ మంచిగా చాలాసేపు ఆడుకున్నాను. మరి స్టిక్కర్స్ లేకపోతే స్పూన్, గ్లాసా? రెండిట్లో ఏదో ఒకటి. అంటే అన్నం తినిపించేటప్పుడు స్పూన్, గ్లాస్, వాటర్ వేసి తీర్థం లాగా మాకు ఇస్తుంది. కానీ ఫస్ట్ డాడీ చెప్పింది కదా. అయితే మా అమ్మకి ఇద్దరం బాగున్నావు అమ్మా, క్యూట్ ఉన్నావు, ఇంత బాగున్నావు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఎప్పుడు రాసుకున్నావు రాసుకోలే, ముందే కొన్ని క్వశ్చన్స్ పెట్టుకున్న ChatGPT అడిగి. అయితే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, నాకు ఫస్ట్ కోపం వచ్చినప్పుడు ఏం చేస్తా? 1, 2, 3. అల్లుతో చిన్నప్పుడు అయితే గోడకి ఇట్లా కొట్టుకునేది. బాబీ అది నేను కాదు, మళ్ళీ మీ తమ్ముడు కానీ నేర్చుకున్నాడు. వాడే ఎక్కువ చేస్తున్నాడు. మేము మళ్ళీ దగ్గరికి పోయి వద్దు ఇష్టలా అని చెప్పాలి, ఆపాలన్నమాట. చెయ్యి ఏమన్నా అవుతుంది వరకు మేము వెళ్ళింది వరకు. చిన్నప్పుడు
చిన్నప్పుడు అది చిన్నప్పుడు. ఇప్పుడు ఏం చేస్తా కోపం వస్తే ఫస్ట్? ఇప్పుడు కోపం వస్తాను 1 2 అలుగుతాం 3. అలుగుతావు. డాడీ నువ్వు? ఇంకా అంటే మాట్లాడడం కొద్దిసేపు సైలెన్స్. నేనేం అలగను. డాడీది కరెక్ట్ ఆన్సర్. ఫస్ట్ నేను మాట్లాడాను, కొంచెం సేపు సైలెంట్ అయిపోతా. ఇంకా మాకు చూడు ఒకసారి మొత్తం నిండిపోతున్నాయి. అమ్మా ఇష్టనా? చిన్నప్పుడు అడుగుతుంది ఇప్పుడు కాదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, నేను బయట తినేటప్పుడు సరే బ్రేక్ఫాస్ట్ అనుకో, బయటికి వెళ్తే ఫస్ట్ నేను ఏం ఆర్డర్ చేస్తా? నాకు ఇష్టం ఉన్నది 1 2 3 ఐటమ్స్. బ్రేక్ఫాస్ట్ టిఫిన్స్. దోశ. దోశనే, మసాలా దోశ. కానీ మా మమ్మీ లేట్ చెప్పింది, డాడీ కరెక్ట్. ఫస్ట్ నేను చెప్పిన ఏమైతుంది తెలుసా అమ్మా, నువ్వు వేరే ఎక్కువ చెప్తున్నావు. డాడీ ఆలోచించి ఆగి మరి ఫస్ట్ అని చెప్పేసి చెప్పాలి. చెప్పిన నేను వీడియో రికార్డ్ చేసిన కదా, నీకు చూపించిన. చాట్ ఐటమ్స్. నేను ఫస్ట్ చెప్పిన అవును, అందుకోసం మమ్మీకి. స్నాక్స్ అనుకున్నాను. ఏంది నిండిపోయేలా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, నాకు ఇష్టం లేని వెజిటబుల్ ఏంటిది? 1 2 3. చెప్పండి, మీరు చెప్పండి. అది నేను ముందు నీకు కూడా రావట్లేదా? నేను ముందు చెప్పి నేను దొరకపోతున్నాను. ఓన్లీ వెజిటబుల్, నేను తినని వెజిటబుల్ ఏంటిది? క్యాబేజ్. సేమ్ ఉత్తరం. ఓకే, ఇద్దరు కలిసారు కాబట్టి నేను ఇద్దరికి పూయట్లే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, నేను ఎర్లీ బర్డా లేకపోతే నైట్ అవులా? అంటే నేను మార్నింగ్ తొందరగా లేచే అమ్మాయినా లేకపోతే రాత్రి లేట్ గా పడుకున్న అమ్మాయినా? 1 2 3. ఉదయం అర్లీగా లేస్తావు, జాబ్కి వెళ్తావు అన్ని. ఆహా, అంటే మార్నింగ్ లేచి ఇట్లా ఏమన్నా చేస్తున్నా లేకపోతే రాత్రి లేట్ గా పడుకున్నా? లేట్ గానే పడుకుంటావు. అదే ఉదయం అయితే తొందర లేస్తావు, మళ్ళీ ఏ టైం కానీ ఫస్ట్ ఎవరు చెప్పి మన దాంట్లో 1 2 3 నేనే చెప్పిన ఫస్ట్ నువ్వు చెప్పిన డాడీ తిన్నపడాలని నేను ఆగిన. ఒకరైనాక ఒకటి చెప్పాలి కదా. అందుకోసం కానీ డాడీ నేను 1 2 3 కౌంట్ చేసిన కన్నా ముందే చెప్పేసిండు. సో మరి ఒకరైనాక ఒక ఇది ఆన్సర్ తప్పు సరే, ఉంటుంది, అవును. ఒకటి రైట్ ఉంటుంది. అందుకే ముందు ఒకరు మాట్లాడాలి. అందుకోసం ఈ క్వశ్చన్ ఇద్దరికి పాయింట్, సరేనా? ఓకే థ్యాంక్ యూ. లేకపోతే చూస్తా. డాడీ 1 2 3 అన్నాక చెప్పు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఒకవేళ నేను బాధలో ఉన్నా అంటే అప్సెట్ అలిగినానంటే ఫస్ట్ ఏం చేస్తే నేను హ్యాపీగా ఫీల్ అవుతా? 1 2 3. నమస్కారం. సారీ చెప్తే కూల్ అయిపోతుంది. కరెక్ట్, రెండు కరెక్ట్. 2 కరెక్టే, కానీ నేను ఒక్కదాని నుండి నా మూడ్ మంచి కావాలంటే నా చాంటింగ్ నామస్మరణ చేసుకుంటా. కానీ మీరు ఒకవేళ మీ దగ్గర నేను అడిగినానంటే డాడీ చెప్పింది కరెక్ట్, సారీ ఒక్కటి చెప్పినానంటే మూడంతా కరెక్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఎవరిది పాయింట్? కరెక్ట్, అందుకే ఈసారి లేదు. దేవుడా, కరెక్టే కదా. సరే సరే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, నేను చిన్నగా ఉన్నప్పుడు నాకు స్కూల్లో చదువుకునేటప్పుడు ఏ సబ్జెక్ట్ అంటే ఇష్టం ఉండేది కాదు? 1 2 3. డాడీ నువ్వు ముందు చెప్పడం వల్ల మమ్మీకి ఆన్సర్ తెలియదు అసలు. చిన్నప్పటి నాకు మ్యాథ్స్ ఇష్టం ఏం లేదు. చేస్తావో తెలియదా నాకు? డాడీ నువ్వు ముందు చెప్పడం వల్ల అమ్మ మంచిగా చెప్పేసి నేను చెప్తా ఏం లేదు నాకు. సరే సరే, మళ్ళీ ఇది కూడా పాయింట్ ఇద్దరికి. ఓకే, ఈ క్వశ్చన్ ఏంటంటే, నాకు అన్ని తెలుగు మూవీస్ లో నేను ఎప్పుడు ఎక్కువగా చూసే మూవీ ఏంటిది? 1 2 3. ఆనంద్. ఆనంద్ నువ్వు? మన గుర్తు రావట్లే. నేను ఒక మూవీ చూస్తుంటే ఎప్పుడు ఇదే మూవీ చూస్తున్నారా అని అంటే ఆలోచించుకో డాడీ, నువ్వు ఆనంద్ కాదు. కొరియన్ డ్రామా కాదు కాదు, తెలుగు చూస్తా. వెబ్ సిరీస్ కాదు, తెలుగు మూవీస్ లో నేను ఎక్కువగా చూసేది ఇది. ఎక్కువ నేను ఎప్పుడు అదే మళ్ళీ మళ్ళీ పెట్టుకుంటుంటా. నేను ఎన్నిసార్లు చూస్తున్నావు అని అంటారు. అట్లాంటిదే డాడీ, ఆనంద్ లాంటిదే. చెప్పు. ఆనంద్ లాగానే ఇంకొక మూవీ ఉంటది, ఆనంద్ లాంటిది ఇంకొక మూవీ. ఓకే, ఫస్ట్ లెటర్ గ.
ఇంకా నేను గో గోనా ఫస్ట్ లెటర్ గో. తెలుగులోనా గోదావరి కరెక్ట్. డాడీకి ఇప్పుడు అమ్మా నేను అదే నువ్వు ఆనంద్ చెప్పినావు, అదే నువ్వు చెప్తావు అనుకున్నా. గోదావరి గోదావరి చూస్తాను ఆనంద్ వేరే, గోదావరి వేరే. సినిమా ఉంది ఆనంద్. అవునండి, ఒక మంచి కాపీ లాంటి సినిమా అని ఒకటి ఉంటుంది అది కదా, గోదావరి. అది ఆనంద్. గోదావరి ఏమో ఇట్లా అదే భద్రాచలంకి వెళ్తారు. ఒకవేళ నాకు ఇప్పుడు జస్ట్ 1 lakh రూపీస్ వచ్చినాయి అంటే ఫస్ట్ నేను ఏం చేస్తా, ఓకే 1 2 3 నేను చెప్పాలా డాడీ చెప్పాలా ఎవరైనా కరెక్ట్ గా ఆన్సర్ చెప్పిన దేవుడికి తీస్తావు ముడుపు 1 lakh రూపీసా? కొంచెం తీస్తావు మొత్తం 1 lakh తో నేను ఏం చేస్తా ఒకవేళ నాకు 1 lakh వస్తుంది? నీకు ఇష్టం నా డ్రీమ్స్ మాకు ఇస్తాం డాడీకి నువ్వు డాడీ? నీ డ్రీమ్స్ కొన్ని పోనీ ఒక 5,000 రూపీస్ ఉన్నాయి అనుకో, నేను ఫస్ట్ ఒకవేళ కొనాలి అని అంటే ఏం కొనుక్కుంటా? జాబ్ ఇలా 5,000 ఏం రావు. 5,000 ఏమో 5,000 1 lakh. ఇష్టపడేది లిప్స్టిక్ అసలు మేకప్ వేసుకుంటున్నా నేను, ఓన్లీ లిప్స్టిక్ కదా పెట్టుకున్నాను. మేకప్ అంటే ఏంటి తెలుసా? నార్మల్ గా మేకప్ అంటే ఏం పెట్టుకుంటారు? ఫౌండేషన్, కన్సీలర్, ప్రైమర్ అవన్నీ Natural గా ready. లిప్స్టిక్స్ అయితే కొనుక్కుంటా. షాపింగ్ షాపింగ్ చేస్తా. ఇన్ని ఉంటాయి ఒక డబ్బాలు Dresses. అది బట్టలు కొనుక్కుంటా ఎక్కువ, అది అందుకోసం మామ్ టూల్స్. షాపింగ్ అంటే అదే ఇంకా నువ్వు లిప్స్టిక్ ఆన్లైన్ షాపింగ్ అంటే అదే కొంచెం అంటే షాపింగ్ అంటేనే డాడీ కూడా చూస్తాం, ఎందుకంటే డాడీ కూడా కొంచెం తప్పు చెప్పాను. ఇద్దరు చెప్పాలి సార్, దానికోసం ఇద్దరు. ఏమమ్మా డాడీకి అసలు లేదు, డాడీకి అసలు లేదు. హ్యాపీ వాళ్ళు ఓకే, ఇప్పుడు ముందుకు రండి, ఒకసారి చూపెట్టండి ఎట్లుందో మీ ఫేసెస్. హ్యాపీ వాళ్ళు I am in. డాడీ గెలిచాడు, అందుకోసమే Very అమ్మ good. కానీ అమ్మ కూడా ఆల్రెడీ చాలా ఆన్సర్ చెప్పింది, అమ్మ కూడా విన్నే. Late కొద్దిగా. ఎక్స్ట్రా ఆన్సర్స్ చెప్పింది అనమాట. ఎంత అడిగినారో మాకు అసలు తెలియదు. Okay, I hope you guys enjoy watching this video. Thank you so much for watching. Don't forget to like, share and Subscribe to Nishkal channel. Nishkala Shetty. Shetty channel. Bye bye.